గురుగారు, పుత్రుడు పున్నామ నరకం నుంచి దాటింపజేస్తాడు, కానీ పుత్రుడు నిజమైన పుత్రుడిగా ఎప్పుడు మారతాడు? జీవతో వాక్యకరణాత్ ప్రత్యబ్దే భూరి భోజనాత్ గయాయాం పిండశార్ధశ్చ పుత్రః పుత్రతో భవతి. జీవతో వాక్యకరణాత్, జీవించి ఉన్నటువంటి కాలంలో తండ్రి గారు చెప్పినటువంటి మాట వింటే వాడే నిజమైనటువంటి కుమారుడు, మిగతా వాళ్ళు కుమారులు కాదు. రెండవ లక్షణం ప్రత్యబ్దే భూరి భోజనాత్, తండ్రి గారు చనిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం తండ్రి గారికి సంబంధించినటువంటి ఆబ్దికం ఏదైతే ఉందో ఆ ఆబ్దికం నాడు భూరి భోజనాత్ విపరీతంగా భోజన దానం చేయాలట, అన్నదానం చేయాలి తండ్రి గారి పేరు మీదుగా. పితృదేవత సంతోషిస్తాడు, తండ్రి గారు సంతోషిస్తాడు. అలా చేయగలిగినటువంటి వాడే కుమారుడు అంటారు. మూడో లక్షణం గయాయాం పిండ శ్రాద్ధశ్చ, గయలో తండ్రి గారి యొక్క ఆ పిండ శ్రాద్ధం చేయగలగాలి, అంటే ఆ శ్రాద్ధకర్మ నిర్వర్తించగలగాలి. అటువంటి వాడే పుత్రుడు. ఈ మూడు లక్షణాలు ఉంటేనే కుమారుడు అంటారు, లేకపోతే వాడు కుమారుడు కానే కాడు అని మన సంప్రదాయం నిష్కర్షగా చెప్పింది. కాబట్టి లోకంలో ఎవరైనా కుమారులు ఉంటే తప్పనిసరిగా తాము కుమారుడు అనేటువంటి పేరు అనిపించుకోవాలి అనుకుంటే ఈ మూడు కార్యక్రమాలు తప్పనిసరిగా నిర్వర్తించాలి అని చెప్పి సంప్రదాయం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది. ఇది తప్పనిసరిగా అందరూ చేసి ఆ పితృదేవత యొక్క ఆశీర్వచనం పొందెదరుగాక.